పూర్వం ఒక సముద్ర తీరంలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకిని నివసించేది. ఆ కాకికి చాలా అహంకారం. తనే అందరికంటే బాగా ఎగరగలనని, తన వేగాన్ని ఎవరూ అందుకోలేరని దానికి గట్టి నమ్మకం ఉండేది. ఎప్పుడూ తనను తాను పొగుడుకుంటూ మిగిలిన పక్షులను తక్కువగా చూసేది. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక అందమైన హంసల గుంపు వచ్చింది. అవి సముద్రం దాటి చాలా దూరం నుండి ప్రయాణించి బాగా అలసిపోయాయి. ఆ హంసల రాజసమైన నడక, తెల్లని రంగు చూసి మిగిలిన పక్షులన్నీ బాగా మెచ్చుకుంటాయి. ఇది చూసిన కాకికి అసూయ కలిగింది. కాకి నేరుగా హంసల దగ్గరకు వెళ్ళి, ఓ హంసలారా, మీ అందమైన రూపం చూసి అందరూ మురిసిపోతున్నారు. కానీ నాకు తెలుసు, మీరు ఎగరడంలో నా దరిదాపుల్లోకి కూడా రాలేరని. నా వేగం, నా విన్యాసాలు మీకు చేతకావు. దమ్ముంటే నాతో పందెం కాయండి అని సవాల్ చేసింది. హంసలు చాలా శాంత స్వభావం కలవి. అవి నవ్వి, మిత్రమా, మేము చాలా దూరం నుంచి ప్రయాణించి అలసిపోయాము. నీతో పందెం కాయడానికి మాకు ఓపిక లేదు. పైగా నీలాంటి వేగవంతమైన పక్షిని మేమెలా గెలవగలం అని వినయంగా అన్నాయి. హంసల వినయాన్ని కాకి తప్పుగా అర్థం చేసుకుని అవి భయపడుతున్నాయనుకుని ఇంకాస్త గర్వంతో, చూసారా, నా వేగానికి భయపడి సాకులు చెబుతున్నాయి పిరికి హంసలు అని ఎగతాళి చేసింది. కాకి మాటలకు హంసలలోని ఒక యువహంసకు బాగా కోపం వచ్చింది. సరే, నీకు అంత నమ్మకం ఉంటే పందెం కాద్దాం. ఈ సముద్రం మీద ఎగురుదాం. ఎవరు ఎక్కువ దూరం ఎక్కువసేపు ఎగరగలరో చూద్దామని ఒప్పుకుంది. సూర్యోదయం కాగానే పందెం మొదలైంది. కాకి తన వేగాన్ని చూపిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ సముద్రం మీద చాలా దూరం ఎగిరింది. హంస మాత్రం తన సహజమైన నిలకడమైన వేగంతో అలసిపోకుండా సాగిపోతుంది. కొంతసేపటికి సముద్రం మధ్యలోకి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చెట్లు కానీ రాళ్ళు కానీ ఏమీ లేవు. కాకి అలసిపోవడం మొదలైంది. దాని రెక్కలు నొప్పి పుట్టాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అది నీటిలో మునిగిపోయే పరిస్థితికి రావడం జరిగింది. కాపాడండి, కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది. హంస వెంటనే వెనక్కి తిరిగి చూసి కాకి పరిస్థితి అర్థం చేసుకొని దాని దగ్గరకు వెళ్ళింది. తన బలమైన రెక్కలతో కాకిని పట్టుకొని సముద్రం దాటించింది. సురక్షితంగా తీరానికి చేర్చింది. కాకి తన తప్పు తెలుసుకొని హంస శాంతం, నిలకడ, సహాయం చేసే గుణం చూసి దాని అహంకారం అణిగిపోతుంది. హంసమిత్రమా, నా అతి విశ్వాసం వల్ల నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. నన్ను క్షమించు. నీ నిలకడమైన వేగం, సహనం చాలా గొప్పవి అని కాకి తన గర్వాన్ని వదులుకుంది. నీతి: మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉండాలి, కానీ అతి విశ్వాసం, గర్వం ఉండకూడదు. ఇతరులను తక్కువగా అంచనా వేయడం చాలా ప్రమాదకరం. నిలకడ, సహనం ఎప్పుడు విజయాన్ని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.